గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా కామన్‌గా అడిగే డౌట్. ఏమి తినకూడదు, తాగకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. సో, సైంటిఫిక్ పరంగా వీటిలో ఎలాంటి నిజాలు లేవు. కానీ ఇన్ డెప్త్‌లోకి వెళ్దాం. మామూలుగా మన సైన్స్ చూసుకుంటే ఫిజిక్స్‌లో ఏముంటుందంటే ఎర్త్‌కి, మూన్‌కి మధ్య మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా! వాటిలో చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతాయి. సో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరియేషన్స్ మన బ్లడ్‌లో ఉన్న ఐరన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో, ఓవరాల్‌గా మన బాడీలో మెటబాలిజం అనేది స్లో డౌన్ అవుతుంది. సో, స్లో డౌన్ మెటబాలిజం వల్ల మనం ఏ పని చేసినా కాస్త ఆ టైంలో మనం కాస్త టైర్డ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మన దర్పగడ్డి వాడతాం కదా! హాఫా గ్రాస్ అంటారు. దాన్నేంటంటే టాక్సిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అబ్జార్బ్ చేసే ప్రాపర్టీస్ దానిలో ఉన్నాయని చెప్పి మనకి ఆల్రెడీ సైంటిఫికల్‌గా కొంత రిసర్చ్‌లో ప్రూవ్ అయింది. సో, మనకి ఇవన్నీ తెలియకుండానే మనం ఎప్పటినుంచో పాటించేస్తున్నాం. సూర్యగ్రహణం టైంలో ఏంటంటే, డైరెక్ట్‌గా మనం సన్‌ని చూస్తే అక్కడొచ్చే హార్మ్‌ఫుల్ రేడియేషన్స్ మన కళ్ళకి డ్యామేజ్ అవుతాయి. ఇట్స్ సైంటిఫికల్లీ ప్రూవెన్. కాకపోతే అది ఫీటస్ మీద కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు. సో, ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ గ్రహణంలో ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ టైంలో ఇలాంటివి పాటించడం తగ్గించండి. లేదు షార్ట్ పీరియడ్స్ ఆఫ్ గ్రహణం టైంలో పెద్ద ఇంపార్టెంట్ కాని వర్క్స్ ఏదైనా ఉంటే వాటిని కట్ ఆఫ్ చేసుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. సో, ఏది అన్నెసెసరీగా భయపడకండి. మరి ఓవర్‌గా తీసుకొని టెన్షన్ పడకండి.